నేనే గోపి. నేనెక్కడున్నా ఎప్పుడూ నీతో పాటే ఉంటాను. చదువుకో బాబు. నువ్వు గొప్పగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి. అప్పుడే నాకు తృప్తి. చదువుకుంటానమ్మా, బాగా చదువుకుంటా. స్వామి, ఆఖరు ఊపిరి నాలో ఆడే వరకు ఆపదలో ఉన్న ఒక్క వ్యక్తినైనా ఆదుకునే అవకాశం నాకు కలిగించు. అంతకంటే నేను కోరుకునేది ఇంకేమీ లేదు. అయ్యా, బ్యాంకు నుంచి డబ్బులు ఇచ్చావా? ఇదిగోనయ్యా, మీరు చెప్పినట్లుగా ఇందులో నుంచి 2000 తీసి అనాథాశ్రమంలో ఇచ్చొచ్చా. ఇదిగో వారు ఇచ్చిన రసీదు. అయ్యా, ఏమల్లయ్యా? ఏం లేదయ్యా, తమ తండ్రి గారి కాలం నుండి తమ ఉప్పుది వెతికేయమని గనుక తమతో ఒక్క మాట చెప్పాలని. చెప్పు మల్లయ్య. కనిపించిన ప్రతివాడిని కనికరించి, ఆపదలో ఉన్న ప్రతివాడిని ఆదరించి, చదువుకునే తాహత లేని పేదవాళ్ళందరినీ చదివిస్తున్నారే. అవును, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పని కాదయ్యా, మీరు ఇలా చేస్తుంటే మీ కలిమి ఎన్నాళ్ళు నిలుస్తుందయ్యా. కలిమి ఎప్పుడూ ఒకే చోట నిలవనకూడదు, అలా నిలపనకూడదు. అయినా నాకెవరున్నారని మల్లయ్య? భార్య, బిడ్డల? ఎవరు లేకపోయినా రేపనేది ఒకటి ఉంది కదయ్యా. నేటికి లేక ఎందరో కూటికి అల్లాడుతుంటే రేపటికని దాచుకోవటం పాపం కదా మల్లయ్య? ఉన్నది కాస్త దాన ధర్మాల కరిగిపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? అందరినీ చూసి ఆ భగవంతుడే చూస్తాడు. నాకు తెలియక అడుగుతాను, ఈ సిరి సంపద నాదా, నేను సంపాదించానా? మీవి కాకపోతే మీ తండ్రి గారు. వారికి ఎలా వచ్చింది? వారి తండ్రి గారు ఇచ్చారు. వారి తండ్రి గారికి ఎలా వచ్చిందో తెలుసా? వారు జమీందారులు. జమీందారి అంటే ఒకరి కష్టార్జితం కాదు, ఎంతో మంది పేదవాళ్లు తమ చెమట రక్తం పెట్టుబడిగా పెట్టి కట్టిన కోట. యథార్థానికి ఇది వాళ్ళ సొత్తు, అందుకని తిరిగి దాన్ని వాళ్ళకే ఇస్తున్నారు. అదే న్యాయం, ధర్మం కూడా. ఏదో ఒకటి చెప్పి నా నోరు కట్టేస్తారయ్యా. లేదు మల్లయ్య, నేను నిజమే చెప్తున్నాను, చెప్పిందే చేస్తాను. గోపి, 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 గోపి. ఎందుకు పసిబిడ్డను అలా భయపెడుతున్నావు? ఎవరినైనా నువ్వు? వాడి బాబుని. చదువుకోనంటే బిడ్డను కొట్టే తండ్రిని చూశాను, కానీ చదువుకుంటాను అంటే బిడ్డను కొట్టే తండ్రిని నేను ఇంతవరకు చూడలేదు. నా కొడుకు నా ఇష్టం, కొడతాను, చంపుతాను, అడగడానికి నువ్వే. కానీ పెంచేవరకే గాని కొడుకుని చంపే అధికారం తండ్రికి లేదు నాయన. తల్లిని చంపే అధికారం కొడుకుందా? వీడి చదువుతోనే నా భార్యను చంపాడు. ఆశ్చర్యంగా ఉంది. చదువు వల్ల ఒక జీవితం నిలబడుతుంది గాని ఒక జీవి చనిపోవడం ఎన్నడూ జరగదు. జరిగిందే. నువ్వు పొరపడుతున్నావు నాయన. చదువు యొక్క విలువ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఏమిటి? చదువుల గురించి నాకు తెలీదా? అసలు నువ్వేం చదువుకున్నావు? బిఏ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ ఆల్ బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. డూ యు నో వాట్ ఐ యామ్? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ ఎకనామిక్స్. ఐ కేమ్ అవుట్ యూనివర్సిటీ ఫస్ట్ అండ్ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. చాలా సంతోషం. ఇంత పెద్ద చదువులు చదువుకుని చదువును గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? చదువుకున్నాను కనుకనే చదువుని గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ చదువు నాకు ఏమిచ్చింది? అష్ట కష్టాలు పడి చదివించిన నా తండ్రిని పొట్టన పెట్టుకుంది. నా చెల్లెల్ని నాకు కాకుండా చేసింది. ఏ ఉద్యోగానికి వెళ్ళినా నాకు మొండి చేయి చూపించి నన్ను నడివీధిలో నిలబెట్టింది. చివరకు నాకు తోడు నీడగా ఉన్న నా భార్యను కూడా బలి తీసుకుంది. ఈ చదువు అనేదే లేకపోతే నాకు మనస్సాక్షి లేక ఏ పాడు పనులు చేసి హాయిగా బ్రతికేవాణ్ణి. అన్ని ఉండబట్టే కుతంత్రంతో బ్రతకలేక, పిరికితనంతో చావలేక కుమిలిపోతున్నాను. ఇంత చదివానే ఈ సమాజం నాకు ఏం చేసింది? నీ బాధ, ఆవేదన నేను అర్థం చేసుకున్నాను ఆయన. కానీ ఒక్క విషయం, సమాజం నాకేం చేసిందని అడిగే ముందు సమాజానికి నేనేం చేశానని ఒక్కసారి ప్రశ్న వేసుకో. చూడాయన, చదువు ఉండి సంస్కారం లేక కొందరు బాధపడుతున్నారు, చదువు లేకపోయినా సంస్కారం ఉండి కొందరు బాగుపడుతున్నారు. చదువు సంస్కారం రెండూ ఉన్నవాళ్ళు ఎందరో సమాజానికి సేవ చేస్తున్నారు. అంటే నాకు సంస్కారం లేదనే? ఉంటే నిన్ను నీవు సముదాయించుకునే శక్తి కూడా నీకు ఉండేది. నీతో వాదించడం నాకు అనవసరం.
ముందు నా బిడ్డ నాకు వదిలిపెట్టు. దయచేసి ఈ బిడ్డను నాకు వదిలిపెట్టు. నేను చదివిస్తాను. చదివించి సంఘంలో కుళ్ళును కడిగి వేసి ఒక ప్రయోజకుడిగా తయారు చేస్తాను. ఎందుకలా నవ్వుతావు? నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నువ్వు ఏమీ చేయలేవు. మహా చేస్తే వీణ్ ఒక గర్భదరిద్రుడిగానైనా చేస్తావు, లేదా ఒక గజ దొంగగానైనా చేస్తావు. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. కాదు, కరుడు గట్టిన అనుభవంతో మాట్లాడుతున్నాను. నువ్వు ఒక్కడివి సమాజాన్ని తక్షణ మరమ్మతు చేయలేవు. అలా కాదని కాలానికి ఎదురీదావో నాలాగా నువ్వు వీధుల పాలవుతావు. 10 మంది బ్రతుకులు బాగు చేయగలిగితే నేనేమైపోయినా నాకే చింత లేదు. అసలు నీ సిద్ధాంతమే తప్పు. నీ బిడ్డను చదివించి పెద్ద చేసి నీ సిద్ధాంతం తప్పని నీ చేతనే ఒప్పిస్తాను. అది జరిగే పని కాదు. జరిగే తీరుతుంది. ఎన్నేళ్లలో? 15 ఏళ్లలో. పన్నెవేనా? నువ్వు పందెంగా భావించవచ్చు, కానీ అది నా కర్తవ్యంగా నేను భావిస్తాను. 15 ఏళ్ల తర్వాత నీ బిడ్డను ఏ దశలో నీకు అందిస్తానో నువ్వే చూస్తావు. చదువు సంస్కారం మూర్తీభవించిన వ్యక్తిగా తీర్చిదిద్దుతాను. అసంభవం. డబ్బున్నంత వరకే మనిషి. అది లేనాడు చదువు సంస్కారం మంచితనం పరోపకారం వీటికి వేటికి విలువ లేదని నువ్వు తెలుసుకుంటావు. నీ నమ్మకాలన్నీ తప్పని నువ్వే తెలుసుకుంటావు. చూద్దాంగా. అలాగే రానాయనా. చదువు అట, సంస్కారం అట. చదువు అట, సంస్కారం అట. నమస్కారం. 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 రామదాసు, ఈ రోజు పోస్ట్ నా రూమ్ తీసుకు. నమస్కారం సార్. కూర్చో బాబు. నీ పేరేమిటి? గోపీనాథ్. వినాథ్. బాగుంది, చాలా బాగుంది. మీరు నన్ను నిజంగా చదివిస్తారా సార్? నిజంగా చదివిస్తాను బాబు, పెద్ద చదువు చదివిస్తాను. సరేనా? టిఫిన్ తెమ్మంటారా గారు? నాకు అక్కర్లేదు, కానీ ఈ బాబుని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించు. అలాగే బాబు. సార్ సరే చూడు రామదాసు, సుజాత ఫైనాన్సింగ్ కార్పొరేషన్ కు మనం ఒక 5,000 కట్టవలసింది అనుకుంటాను. అవును సార్. ఇందులో 15,000 డబ్బు ఉంది. వాళ్ళు కట్టవలసిన డబ్బు కట్టేసి మిగిలిన దానిలో మన వాళ్ళందరికీ జీతాలు ఇచ్చాయి. జీతాలు మేము తర్వాత తీసుకుంటాం సార్. పేపర్ బండిల్స్ పార్సిల్ వచ్చింది, ముందు దాని డెలివరీ తీసుకుంటాను. అలా కదా, ఆ ఏర్పాటు అయితే నేను తర్వాత చూసుకుంటాను. ముందు వీరందరూ జీతాలు తీసుకుంటాను. ఇంకేంటి ఉత్తరాలు సార్? ఇందులో నేను చూడవలసిన ఉన్నాయా? అవును సార్. మన లక్ష్మి ఉత్తరం రాసిందయ్యా. ఏమిటి అలా చూస్తావు? లక్ష్మి అనాథాశ్రమంలో ఉంది. క్రింద సంవత్సరం మనం పెళ్లి చేసి పంపించాం. అవునండి. ఆ అమ్మాయికి మగ పిల్లవాడు పుట్టాట. చూడు, వెంటనే భార్యాభర్తలకి పసిబిడ్డకి కొత్త బట్టలు పంపిస్తూ నా ఆశీస్సులు కూడా అందుతాయి. అలాగే సార్. గుంటూరులో మీరు మెడిసిన్ చదివిస్తున్నారే? అవును మూర్తి. పరీక్షలకి ఫీజు కట్టాలట. అది కూడా నన్ను అడగల. వెంటనే మర్యాద చెయ్యి. అలాగే సార్. ఏం బాబు, టిఫిన్ తిన్నావా? తిన్నాను సార్. నిన్ను రేపే స్కూల్లో చేర్పిస్తాను. నన్ను ఈ ఊళ్ళోనే చదివిస్తారా సార్? ఓ, మీ నాన్నగారిని గురించి భయపడుతున్నావు కదా? వద్దులే, బయట ఊళ్ళోనే చదివిస్తాను. రామదాసు, ఈ కుర్రవాడిని చూస్తుంటే చాలా గొప్పవాడయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయ్యా. ఇప్పుడే ఎలా చెప్పగలను సార్? ఇప్పుడు కాదు, ఇందాక అతని తండ్రిని చూసినప్పుడే ఆ మాట అనుకున్నాను. చదివితే చంపుతాను అన్న మూర్ఖుడే అతన్ని చూసి మీరడా అనుకున్నారు సార్? అక్కడే పొరపాటు పడుతున్నాం. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి ఏదో మొండిగా మాట్లాడినంత మాత్రాన అతను గొప్పవాడు కాదు అనుకోబో. ఏనాటికైనా తన తప్పు తాను గుర్తిస్తాడు. ఆనాడు అందరి చేత గొప్పవాడిగా గుర్తించబడతాడు. అన్నయ్య, ఆకలేస్తుందన్నయ్య. ఉండు తమ్ముడు, నాన్న అన్నం తీసుకొస్తాడుగా. ఇంకా ఎప్పుడొస్తాడన్నయ్య? వచ్చేస్తూ ఉంటాడు, ఉండు. తమ్ముడు, అదిగో నాన్న. నాన్న, బాబులు, నాన్న,
బాబు బాబు మీకోసం అన్నం తెచ్చాను నాయన తినండి కడుపు నిండా తినండి బాబు తినండి తినండి నాయన మీరా ఏరా మా గురించి పోనీ చెప్తావా తెలీదా బాబు తెలీదా? తెలీదండి. బాబు నువ్వెవరు నీలాంటి వాళ్ళకు రివాల్వర్తోనే గాని నోటితో బదులు చెప్పే అలవాటు నాకు లేదు వీడి సంగతి నేను చూస్తాను నువ్వు సత్యాన కదూ అవును అరే యూస్లెస్ ఫెలో నేను రా శేఖర్ని శేఖర కలిసి కాలేజీలో 4 సంవత్సరాలు చదువుకున్నాం అప్పుడే మర్చిపోయావా ఓ నువ్వా అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు ఎక్కడ ఉంటున్నావు ఎలా ఉంటున్నావు ఈ అవతారం ఏమిటి ఈ మాసిన బట్టలు ఏమిటి ఈ పరిస్థితి కారణం ఏమిటి ఓహో వద్దులే నువ్వేమీ చెప్పక్కర్లేదు నాకంతా అర్థమైంది ఎవడో ఎవన్నో కొడుతుంటే ఎందుకో ఏమిటో తెలుసుకోకుండా జాలిపడి పేదవాడి తరఫున వీడిని చిత్తగొట్టేశావే అదే ఆ మంచితనమే నీ గతి తీసుకొచ్చింది అవునా అది సరే నీ నాన్న చెల్లి నాకిప్పుడు ఎవరు లేరు అంటే అదంతా ఒక పీడకల ఐఎమ్ సారీ నీ మనసు బాధ పెట్టానుకుంటాను పోదాం పద